నమస్తే అండి. మనం ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక గ్రామం బాబు గారి దొడ్లో ఉన్నామండి. బాబు గారు, ఈ కోళ్ళ ప్రస్థానం ఏ వయసు నుంచి మొదలైంది, ఎలా మొదలైంది, ఏ విధంగా మీకు ఈ కోళ్ళ మీద ఇంట్రెస్ట్ కలిగింది? ఈ ప్రస్థానం అంటే నాకు 5వ సంవత్సరం నుంచి మొదలైందండి. అంటే అప్పుడు మా తాతగారు ఉండేవారు. ఆయనకు కూడా ఈ జట్టి కోళ్ళు సరదా గట్రా బాగా ఉండేది. పూర్వం నుంచి వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం ఇది. నాకైతే నటక నేర్చిన దగ్గర నుంచి వీటిల్లోకి వచ్చినట్టు అయింది. తాతగారితో తోటలోకి వస్తూ అప్పుడు కోళ్ళు బాగా కత్తి కోళ్ళు పిల్లలు చేయించి కత్తి పందాలు గట్రా కట్టేవారు. దీనిలో నాకు అలాగా తాతగారి దగ్గర నుంచి తర్వాత మా తండ్రి గారి దగ్గర నుంచి కూడా ఈ ప్రస్థానం అంతా మొదలై ఇప్పటి వరకు ఈ ప్రయాణం సాగింది. ఈ కోళ్ళ ప్రస్థానంలో మీతో సమకాలికులు ఎవరు, వారి పేర్లు వాటి గురించి మీరైనా చెప్పగలరా, మాకు తెలియజేయగలరా? సమకాలికులు అంటే పెద్దలందరూ చాలామంది ఉన్నారు. నా వయసు వాళ్ళు ఉన్నారు, నాకంటే పెద్దలు గట్రా చాలామంది ఉన్నారు. ఇటు తూర్పు నుంచి మొదలెడితే బరంపురం రాముల రెడ్డి గారి దగ్గర నుంచి విజయనగరం మన శ్రీకాకుళం చిలకపాలెం వెంకటేశ్వరరావు, మన కొండంపేట అప్పారావు గారు, రాజన్ జగ్గరాజు గారు, ఇటు వస్తే విజయనగరంకి వస్తే కృష్ణజామాను, మొత్తం ఇలాగ చెప్పుకుంటూ వస్తే లోకేష్ ప్రెసిడెంట్ గారు, వైజాగ్ జిల్లాకి ఇలాగ ఇటు వస్తే దాట్ల రఘునాథరాజు గారు, రంగలాటిపల్లి మాస్టర్ గారు, చక్రవర్తి గారు, ఇంకా నాతో నా ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే మన దాబా శ్రీనిరాజు గారు, బొడ్డుపిల్లి శ్రీను, మొత్తం వీళ్ళంతా చాలామంది సమకాలికులంతా ఉన్నారు. ఇంకా పడమటికి వెళ్తే సొంగరోషం అప్పారావు గారు, మన రాజమండ్రి దేవాన్ చెరువు బుజ్జి, కేశవరావు గారు, శంకర్జీ గారు, బోస్ గారు, పెడన్ సాయి గారు, గెంజాల రాజు, ఆ తర్వాత మన ఆర్వాడి స్కూల్ చిన్నబాబు, ఇలాగని చెప్పి చాలామంది ఉన్నారండి. మొత్తం సమకాలికులంతా వాళ్ళందరితో కలిసి ప్రయాణం చేసినాం. అలాగే పూర్వం ఏ జాతులు ఉండేవండి? కోళ్ళ జాతులు ఏ ఉండేవి? ప్రస్తుతం ఉన్న జాతులు ఏంటి? పూర్వం జాతులకి ఇప్పుడున్న జాతులకి వేరియేషన్ ఏంటి, మాకు ఏమన్నా తెలియజేయగలరా? పూర్వం జాతులు అంటే పూర్వం బొబ్బుల టేకర్లు, ఇరాన్ కగర్లు, తిమ్మాపురం డేగలు, పూర్వం అంటే దేమాగా దెబ్బలాడి కాళ్ళు కొట్టి జాతులన్నీ ఉండేవి. ఇప్పుడు ఆ కాళ్ళు కొట్టి జాతులు ప్రజెంట్ పందాలు పనికి రావడం లేదు. ఇప్పుడు అన్నీ స్పీడ్గా కొట్టే జాతుల్ని ఇప్పుడంతా పందిగాళ్ళు అందరూ సెలెక్ట్ చేస్తున్నారు. దాని మీద అన్ని క్రాస్ బ్రీడ్ జాతులన్నీ వచ్చాయి. ఇంపోర్టెడ్ జాతులతో క్రాసింగ్ చేయడం, స్పీడ్ పెంచడానికి అని చెప్పేసి పూర్వం కాళ్ళతో దెబ్బలాడితే 4-5 గంటలు పట్టేది ఒకే పందానికి. ఇప్పుడు అలా కాదు, బాగా బెంకంగా కత్తి పంది అంతసేపు దెబ్బలాడితే అంతసేపు కూడా జట్టి పందాలు అయిపోతున్నాయి. అంచేత పూర్వం జాతులు అంటే మరి గట్టిగా పట్టి కొట్టేవి. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడంతా స్పీడు దీనిలో కొంచెం తేలిగ్గా దెబ్బలాడే జాతులన్నీ వచ్చి పూర్వం జాతులకు ఇప్పుడు జాతులకి స్పీడ్గా పందాలు అయిపోతున్నాయి ఇప్పుడు జాతులు. అంచేత ప్రజెంట్ జాతుల్లో అయితే ఇంపోర్టెడ్లు చాలా దిగుమతి చేసుకున్నారు. బ్రెజిల్ అని బైరా సత్యనారాయణ బ్రెజిల్ అని పూర్వం నుంచి తీసుకొచ్చిన జాతులు బాగా ఇప్పుడు సక్సెస్ అయ్యాయి. తర్వాత బర్మాలు వచ్చాయి, ఆ తర్వాత ఈ టుర్కీలని, బ్యాంటంలని, గునైలని, రకరకాల జాతులన్నీ ఇంపోర్ట్ చేశారు. కానీ సక్సెస్ రేట్ అంటే బ్రెజిల్కే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. ఇప్పుడు అవి స్పీడ్గా దెబ్బలాడి బాగా కాటాలు కొడుతున్నాయి బ్రెజిల్ ఇవి. పూర్వం జట్టి పందాలు ఏ విధంగా జరిగాయి, ప్రస్తుతం ఏ విధంగా జరుగుతున్నాయి, వాటి కోసం మీరు నాకైనా తెలియజేస్తారా? పూర్వం పందాలు అంటే ఎక్కువ 4-5 గంటలు దెబ్బలాడి గట్టి జాతులు ఉండి కాళ్ళు కొట్టేవి. ఇప్పుడు ప్రజెంట్ జాతులు ఏంటంటే కాటా బేస్ అంతా స్పీడ్గా అయిపోవాలా, తొందరగా అయిపోవాలా. పూర్వం అంటే జోదం ఉండేది కాదు. పూర్వం డబ్బులు ఎవరి దగ్గర పెద్ద ఉండేది కాదు. ప్రెస్టేజ్కి జాతులు మేపి కోడి దెబ్బలాడాలనే ఉద్దేశించి జాతులు చేయించి పందాలు వేసేవారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే డబ్బు పెరిగింది, అంచేత స్పీడ్గా దెబ్బలాడి కోళ్ళు కూడా స్పీడ్గా దెబ్బలాడి జాతులు వచ్చాయి. ఇప్పుడు కొద్దిగా డబ్బు పెరిగింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా అటు ఇటుగా జూదం జరుగుతుంది. ఆ జూదం ఆడుకుంటా
జట్టి కోళ్ళు మేపి దెబ్బలాడించి జాతులు చూద్దాం అనుకున్న వాళ్ళు ఎక్కడో కొద్దో గొప్ప ఉన్నారు తప్ప ఎక్కువ మంది కొంచెం అటు ఇటుగా జోదానికి అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారు. అంచేత జోదం ఆడుకుంటా జాతులను పోషించి దెబ్బలాడించుకుంటే మంచిదని నా ఉద్దేశం. అలానే మీ దగ్గర ఉన్న పూర్వం ఇటువంటి జాతులు ఉండేవి, ప్రస్తుతం మీ దగ్గర ఏ రకాల జాతులు ఉన్నాయో మాకైనా చూపించగలరా, పరిచయం చేయగలరా? పూర్వం అంటే రాజాలు ఉండేయండి, వాటిని తాతగారు నాన్నగారి దగ్గర నుంచి కూడా కత్తి పందాలు వేసేవారు, అప్పుడప్పుడు కూడా జట్టి పందాలకు వాడేవారు. అవి పూర్వం ఇరాన్ కగర్లో రాజాలకి మిక్సింగ్లు ఉండేవి. అవి కూడా రాజాలంటే చౌడివాడి రాజాలు గట్రా కాదు, మావి వేరే రాజాలు. మా ఏంటంటే పూర్వం ఈ సెట్టు బల్జీలు రంగూన్ వెళ్ళి వాళ్ళలో కేవులు కట్టుకుని అట్నుంచి వచ్చేటప్పుడు తాతగారితో పరిచయస్తులు చాలామంది ఉండేవారు. వాళ్ళంతా ఈ రంగూన్ కోళ్ళు దిగుమతి చేస్తే అవి కొద్దిగా స్పీడ్గా సూట్లు కొట్టేవి. వాటిని మన వాళ్ళు జట్టీలకు కూడా కత్తులకు కూడా వాడేవారు. ఇరాన్ కగర్లు గట్రా మిక్సింగ్లు చేసి రాజాలకు మిక్సింగ్లు చేసి వాడితే తెలివిగా దెబ్బలాడి సూట్లు ఎక్కువ కొట్టేయండి. సూట్లు కొట్టడంలో అవి బాగా ఫేమస్ అయ్యాయి. పూర్వం రంగూన్ కోళ్ళు బాగా ఫేమస్ అయ్యి చౌడివాళ్ళ రాజాల మీద కూడా నేను చాలాసార్లు రఘునాథ్ తాతయ్య కోళ్ళ మీద కూడా టప్నీలు పెట్టడం జరిగింది. అవి సేదాలు, అవి అంటే సేదాగా దెబ్బలాడి మన ఈ తెలివైనవి సూట్లు కొట్టి దూరం నుంచి సూట్లు కొట్టి మంచి డావ్ చేసి దెబ్బలాడి అవి కూడా మిక్సింగ్లు పూర్వం నుంచి ఇరాన్ కగర్లో రాజాల మిక్సింగ్లు కూడా మన దగ్గర నిలబెట్టాము. తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా బ్రెజిలాట్లను గట్రా సంపాదించి వీటికి ఇరాన్ కగర్లకి బ్రెజిల్కి మిక్సింగ్లు చేసాం, మళ్ళీ ఇరాన్ కగర్లకి రాజాలకి మిక్సింగ్లు చేసాం. అవి ఈ రెండు జాతులు కూడా మన దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఉన్నటువంటి జాతులను మా ప్రేక్షకులకైనా పరిచయం చేయగలరా? చూపిస్తానండి, ప్రేక్షకులు కూడా కొన్ని జాతుల్ని. మాస్టర్ ఈ పెట్ట ఇరాన్ కగర్లకి బ్రెజిల్కి మిక్సింగ్ అండి. బ్రెజిల్కి మిక్సింగ్ 50-50 ఉంటుంది, పట్టుబడి బాగుంటుంది. ఇది చాలా ప్రసిద్ధం. దీనికి ఏ పిల్లలు వచ్చినా బాగా పోట్లాడుతున్నాయి. 2 పళ్ళు లేవు, కింద గేజి విరిగిపోయిన ఇది పోట్లాడడం మానలేదు. ఇప్పటికి మంచి కాళ్ళు కాటాలు కొడుతుంది. మంచి పక్సాపు రెక్సాపు సన్నవిడి కాలు నల్లీళ్ళు, మంచి పొలం, తెల్ల కన్ను పన్ను, మంచి పట్టుబళ్ళు, జాతి బాగా కనిపిస్తుంది, బాగుంటుంది. దీని పిల్లలు కూడా బాగానే పందాలు కొట్టింది. ఏ వచ్చిన పిల్ల ఏది ఫెయిల్ అవ్వలేదు, బాగానే ఉన్నాయి. సార్ దీని ప్రత్యేకత ఏంటి సార్? దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే స్పీడ్గా దెబ్బలాడతాయి, స్పీడ్గా కాటాలు కొడతాయి. దెబ్బలు పట్టుబళ్ళు కూడా బాగుంటాయి. ఈ బ్రెజిల్ వాటి ప్రత్యేకత ఏంటంటే తిన్నగా సీదాగా వెళ్ళవండి. కోడిని సూట్లు అలాగే కొడతాయి, దాటుల్లో సూట్లు కొడతాయి. నోటికి దొరికిన తర్వాత కూడా పక్కకు జారబడి ఇలా సైడ్ వేసి సైడ్ పట్లు కొట్టే జాతి ఇది. బాగా ప్రసిద్ధి అని, బాగా కాటాలు కొట్టి, బాగా పందాలు కొట్టి మనకు మంచి పేరు తెచ్చింది జాతి అండి, బాగా పేరు తెచ్చింది. ప్రెజెంట్ సార్, ఇప్పుడు ప్రెజెంట్గా ఇంకా చూపిస్తారా? అవకాశం మాకు మరి ప్రెజెంట్ ఈ రన్నింగ్లో నడుస్తున్నాయి సార్? ఇంకా ఏమైనా జాతుల్లో ఇంకా ఏమైనా అవకాశం ఉన్నాయి? చూపిస్తాను. పాస్ కొట్టండి, అయితే ఇచ్చినప్పుడు మళ్ళీ మనం ఇది మాస్టారు బ్రెజిల్కి రాజాలకి మిక్సింగ్. చిన్న జుట్టు, చిన్న పన్ను, చిన్న కన్ను, పల్చన ముఖం, మంచి మెడపూస, మంచి రెక్సాపు, మంచి పక్సాపు. ఈ బ్రెజిల్కి రాజాకి మిక్సింగ్ అండి. కొంచెం పురసల్లో ఉంటాయి, బాగా స్పీడ్గా కాటాలు కొడతాయి, మంచి తెలివైనవి, పట్టుబడి కూడా చాలా బాగుంటుంది. పుంజులుకున్నట్టే కూడా పెట్టలకు కూడా కాటాలు ఉన్నాయి. కాటాలు వస్తాయండి, కాటాలు కూడా కొన్ని పెట్టలకి కాటాలు వస్తాయి. కాటాలు కూడా బాగా కొడతాయి. మరి కాటాలు వస్తే వీటిని కూడా కాసుకోవడం కష్టం. జాపుల్లో పెట్టి పుంజుని మేపినట్టు మేపుకోవాల్సిందే. కాటాలు వచ్చిందని బయట వదిలిస్తే కొట్టేసుకొని చచ్చిపోతాయి. వీటిని ఇలాగా
నా ప్రస్థానంలో 50 సంవత్సరాల నుంచి నాకు 55 సంవత్సరాల వయసు, 50 ఏళ్ళ నుంచి ఇలాగ మరి అన్ని జాతులను కాపాడుకొని ఇంతవరకు ఇలాగా తీసుకొచ్చాను. సంవత్సరాల నుంచి మనం చేయించిందే పిల్లల్ని మనం చేయించాం. ఇది కూడా ఇప్పటికి 5-6 గుడ్లు పెడుతుంది. పిల్లలు అవుతున్నాయి, పిల్లలు మంచి రిజల్ట్ ఇస్తున్నాయి. మంచి క్వాలిటీ అంటే పుస్తకాన్ని బట్ట చాలా మంచి క్వాలిటీ జాతి కనిపిస్తుంది మీకు. జాతి అంటే జాతి కంటే రాజా జాతి కనిపిస్తుంది. సూట్లు ప్రసిద్ధి అండి వీటి దగ్గర. మంచి సూట్లు కొడతాయి, దూరం నుంచి సూట్లు కొడతాయి. కత్తులకి జట్టీలకి కూడా పూర్వం నుంచి మనం వాడే జాతి. ఇరాన్ కగర్లకి రాజాకి మిక్సింగ్ అండి. బాగా ముసలిది, 18 సంవత్సరాల వయసు. పన్ను కూడా సరిగ్గా కనిపించదు. దీన్ని జాగ్రత్తగా మేపి ఇప్పుడు కూడా గుడ్లు పెట్టిస్తాను. ఇందులో ఇరాన్ కగర్ పర్సెంటేజ్ ఉంటుందండి ఎక్కువ, రాజా పర్సెంటేజ్ కూడా తగ్గుద్ది. మంచి పక్సాపు, రెక్సాపు, మంచి పొలం పెచ్చు, జాతి పెచ్చు, చాలా మంచిది. మంచి పొలం పెచ్చు. కాకపోతే ముసలైపోయింది, ఇప్పుడు కూడా 4-5 గుడ్లు పెడుతుంది. మంచి దీని పిల్లలు కూడా మనకు మంచి రిజల్ట్ ఇచ్చాయి. ఈ రేజల్ కన్నట్లకి కూడా పలకల నల్లీలు సన్నవిడి కాళ్ళు అండి. కాళ్ళు నలుపులు వస్తాయి ఇరాన్ కాగర్లు అనేసరికి. ఇంకా కళ్ళు 100% ఉంటే కళ్ళులో ఇరాన్ కాగర్ల పుట్టుమచ్చలు కూడా ఉంటాయి. అది 100% అనమాట. ఇది కొద్ది రాజా మిక్స్ అయింది కాబట్టి ఇది ఇరాన్ కాగర్లకి రాజాలకి మిక్సింగ్ అండి. ఇందులో బ్రెజిల్ ఉండదు. మంచి పట్టుబళ్ళు ఉంటాయి, కొద్దిగా ఎత్తులు వస్తాయి. వాటి మీద బ్రెజిల్ కొరసలు ఈ ఎత్తులు వస్తాయి. ఇలాగ వచ్చినట్టు మాస్టర్. ఇది బ్రెజిల్కి రాజాకి మిక్సింగ్. చాలా మంచిది. మంచి పక్సాపు రెక్సాపు బాగుంటుంది. మంచి రెక్సాపు పక్సాపు బాగుంటుంది. మంచి పలకల నల్లి, సన్నవిడి కాలు మంచిది. ఇదేం పందాలు చేయలేదు, కానీ పందాలు చేసినట్లు స్టెరాయిడ్స్ ఇచ్చి స్పాట్ చేస్తున్నారని చెప్పి దీన్ని టప్నీలు పెట్టాను. 10-12 టప్నీలు పెడితే ఏది కూడా టప్నీలు మిగలలేదు. దీని కాటాలు కోసేసి బ్రేడర్ కింద మనకి ఉంచుదామని చెప్పేసి బ్రేడర్ కింద ఉంచేసాం. దీని పందెమే లేదు. పందానికి చాలామంది పెద్దలు అడిగారు, కానీ దీన్ని పందానికి గట్రా ఇవ్వలేదు. దీన్ని మనకి బ్రేడర్ కింద ఉంచాం. ఇది 100% మనకి క్వాలిటీ కనిపిస్తుంది. ఇది మనం గణపవరాన్ని పందెం కొట్టిన పచ్చకాకి మనవడవుద్ది. దీని తల్లి తండ్రి పచ్చకాకులే అండి. మంచి సూట్లు, మంచి దావు, ఏతలు పెద్ద ఏతలు ఉంటాయి. మంచి కాటాలు కొడుతుంది. మంచిది. దీని బ్రీడింగ్ అని చెప్పి వాడుతున్నాం. మనకి ఇది బ్రీడరే. ముందుకు వచ్చింది చూపించిన తర్వాత మాస్టర్ ఇరాన్ కగర్లకి రాజాలకి మిక్సింగ్ బాగుంటుంది. కాళ్ళు కాటా కలిపి కొడతాయి. కొద్ది బోన్ పవర్లు ఉంటాయి. సైజులు బాగుంటాయి. ఈ పట్టుబళ్ళు బాగుంటాయి, బాగా పట్టుబళ్ళు. ఈ పట్టాలకు కూడా పనిచేస్తాయండి. మంచి పొలం పెచ్చులు పట్టాలకు కూడా పనిచేస్తాయి. ఇది పచ్చకాకుల్లోది మంచిది కొడుతుంది. ఇది కూడా 2-3 టప్నీలు పెట్టాము. దీన్ని కూడా బ్రీడర్ కింద వాడదామని చెప్పి 17 మనిషి వదిలేసాము. చాలా మంచి రిజల్ట్ కొడుతుంది, బాగుంటుంది. మాస్టర్ ఇది బ్రెజిల్కి రాజాకి మిక్సింగ్. మంచి స్పీడ్, మంచి సూట్లు ఉంటాయి. దీనికి రాజా పర్సెంటేజ్ కనిపిస్తుంది, బ్రెజిల్ పర్సెంటేజ్ కూడా కనిపిస్తుంది. మంచి క్వాలిటీ. ఇది ఇంకా టప్నీలు పెట్టకపోయినా మెడ తీసుకోవడానికి పూస కానీ మెడ కానీ చాలా బాగుంటుంది. పట్టుబళ్ళు బాగుంటాయి. మంచి కాటా బేసు. పక్సాపు బాగుంటుంది. పక్సాపు రెక్సాపు ఇంకా మనం మ్యాక్సిమం పందానికి సెలెక్ట్ అయ్యి కొడుతుంది. ఇది వచ్చే సంవత్సరం దీన్ని కాకిడాగ అంటాం. నలుపు మించిన కాకిడాగ అంటాం.
సుమారు దీని వయసు దీని వయసు సంవత్సరం, సంవత్సరం. 10 నెలల నుంచి సంవత్సరం వయసు.